హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో నిన్న మనం ఏం టాపిక్ చూసామండి, బయోన్సీ కోసం తెలుసుకున్నాం కదా. అండ్ ఈరోజు మనం ఏం చూస్తామంటే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఫైనల్ టాపిక్ అండి ఇది. అండ్ ఈరోజు మీకు ఈవినింగ్ మీకు ల్యూసన్ సిరీస్ కూడా నేను రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి బయోన్ ఫోర్స్ అంటే మనం ఆల్రెడీ నిన్న తెలుసుకున్నాం కదండి. ఒక బీకర్లో వాటర్ వేసి దానిపైన బెలూన్ ఉంచేటప్పుడు ఆ బెలూన్ ఎందుకు అక్కడ తేలుతుంది అని మనం ఇవన్నీ చూసుకున్నాం కదా. అలా చూసేటప్పుడు మనకి ఏమవుతుంది, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని అంటే మనకి లిక్విడ్ ఉండేటప్పుడు ఏమవుతుందని మనం తెలుసుకున్నాం. ఆ లిక్విడ్ పైన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం లిక్విడ్లో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది, అలానే లిక్విడ్ కూడా కొంత అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ని అప్లై చేస్తుందని తెలుసుకున్నాం. ఆ ఫోర్స్ని మనం ఏమని తెలుసుకున్నామండి, బయోన్ ఫోర్స్ అని తెలుసుకున్నాం కదా. అంటే మనకి లిక్విడ్స్ కూడా కొంత ఫోర్స్ని పైకి అప్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తాయి. ఆ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేసిన ఫోర్స్ని మనం ఏమంటామని తెలుసుకున్నామండి, బయోన్సీ అని తెలుసుకున్నాం కదా. ఆ అప్వర్డ్ని ఏమంటారు అనుకున్నా బయోన్ ఫోర్స్ అని, లేదంటే దాన్ని అప్థ్రస్ట్ అని అంటారని కూడా మనం తెలుసుకున్నాం. దానికోసం ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చూసాము. ఒక మెటల్ బ్లాక్ కోసం అది ఎయిర్లో ఎలా ఉంది, కొంత దాన్ని పార్షియల్గా దాన్ని ముంచినప్పుడు ఎంత ఉంది, ఇంకా ఫుల్గా ముంచినప్పుడు దాన్ని ఎంత ఉంది, దాని వెయిట్ అనేది మనం ఇదంతా తెలుసుకున్నాం కదా. అంటే వెయిట్ అనేది మనకి ఏమవుతుంది ఉంటుంది తెలుసుకున్నాం. ఎయిర్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇంకా ముంచేటప్పుడు దాన్ని ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేసుకున్న కొద్దీ దాని యొక్క వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుందని మనం ఇవన్నీ తెలుసుకున్నాం కదండి. ఇదంతా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో నిన్నటి క్లాస్లో ఇదంతా అయింది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈరోజు టాపిక్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. ఇది అందరికీ తెలుసు, మ్యాక్సిమం అందరూ ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. సో ఆర్కిమిడీస్ అంటే మనకి ఏంటంటే ఆయనకు ఒక చిన్న స్టోరీ ఉంది. మనకి ఈ స్టోరీ అంతా మనకి ఎందుకులేండి. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే స్నానంకి వెళ్ళేటప్పుడు ఆయన వాటర్ బేసిన్లో ఏం చేశారంటే ఆయన స్నానం చేస్తునేటప్పుడు ఆయన అందులో కాలు పెట్టేటప్పుడు కొంత వాటర్ ఆయన డిస్ప్లేస్ అవ్వడం అబ్జర్వ్ చేశారు. అంటే కొంత వాటర్ మీరైనా అబ్జర్వ్ చేయండి. సపోజ్ మీరే స్నానం చేస్తునేటప్పుడు ఇలాంటి దీంట్లోని చేసేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు కొంత వాటర్ అనేది కిందకి డిస్ప్లేస్ అవుతుంది. అది ఎందుకు అలా డిస్ప్లేస్ అవుతుంది అని చెప్పి మనకు ఆర్కిమిడీస్ అనమాట ఆ టైంలో థింక్ చేసేటప్పుడు ఆర్కిమిడీస్కి ఒక ఆలోచన వచ్చింది. అలా ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు మనం ఎంత వెయిట్, సపోజ్ మీరు అక్కడ ఒక 5 కిలోగ్రామ్స్ ఉన్నారనుకోండి, అంత 5 కిలోగ్రామ్స్ అంత వెయిట్ ఉన్న వాటర్ కిందకి పడుతుంది అనమాట. మీరు ఎంత వెయిట్ వేస్తే అంత వెయిట్ ఉన్న వాటర్ కిందకి డిస్ప్లేస్ అవుతుంది. ఇదే ఆయన గమనించిందండి. దీని గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి. సపోజ్ మనకి ఇక్కడ ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకున్నాం. వాటర్లో ఏదో ఒకటి మనం వేసామనుకోండి, ఒక మెటల్ది సంథింగ్ ఏదో ఒకటి వేసాం. ఇలా ఏదైనా ఆబ్జెక్ట్ని నీటిలోకి వేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా ఈ డైరెక్షన్లో పైనుండి మనకు ఒక ఫోర్స్ అనేది కిందకి పనిచేస్తుంది. అలానే మనకి బయోన్సీ కోసం మనం తెలుసుకున్నాం. లిక్విడ్స్ కోసం తెలుసుకునేటప్పుడు మనకి ఏంటండి అప్వర్డ్ డైరెక్షన్లో కూడా ఒక ఫోర్స్ పనిచేస్తుంది. దాన్నే మనం బయోన్ ఫోర్స్ అంటే ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా, అప్థ్రస్ట్ అని. సో ఇలా అయ్యేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా కొన్ని ఆబ్జెక్ట్స్ వేసేటప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమో నీటిపైన తేలుతూ ఉంటాయి, కొన్ని ఏమో నీటిలోకి మునిగిపోతూ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటి అంటే వాటర్లో వేసేటప్పుడు అన్ని ఆబ్జెక్ట్స్ తేలవు కదండి. కొన్ని ఏమో తేలుతూ ఉంటాయి, కొన్ని ఏమవుతాయి నీటిలోకి మునిగిపోతూ ఉంటాయి. అసలు దీనికి రీజన్ ఏంటి అని చూసుకుంటే మనకి అసలు ఎందుకు అవి తేలుతాయి అనేది ఫస్ట్ అండి టాపిక్. అసలు ఎందుకు తేలుతాయి అంటే వాటర్లో ఏదైనా వేసేటప్పుడు అవి తేలడానికి రీజన్ ఏంటంటే మనకి పైలెళ్ళి ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది కదా. అలానే మనకి లిక్విడ్లో ఉండేటప్పుడు వీటికి ఉన్న నేచర్ ఏంటి, మనకి ఆ లిక్విడ్ కూడా కొంత ప్రెజర్ని మనకి పైకి పనిచేస్తుంది. అంటే అక్కడ కూడా కొంత ఫోర్స్ అనేది మనకి అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. దాన్ని మనం ఏ ఫోర్స్ అని తెలుసుకున్నామంటే బయోన్ ఫోర్స్ అని తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఆ ఆబ్జెక్ట్ని నీటిలోకి వేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ పై మనకి బయోన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు అదనమాట తేలుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నానో. ఎప్పుడైనా ఈ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎక్కువ అయితే, అంటే ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసిన ఫోర్స్ అనేది తక్కువగా ఉంటే ఆ ఆబ్జెక్ట్కి డౌన్వర్డ్ డైరెక్షన్లో దానిపైన పనిచేసే ఫోర్స్ అనేది తక్కువగా ఉండి ఈ బయోన్ ఫోర్స్ అనేది అంటే అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ కనుక ఎక్కువగా ఉంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ అనమాట తేలుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీకు నీటిలోనే ఏమైనా తేలుతున్నాయంటే మీకు రీజన్ గుర్తుంచుకోండి. ఆ లిక్విడ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది కదా. అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ని మనం ఏమంటామని తెలుసు, మనకి బయోన్ ఫోర్స్ అని అంటారని తెలుసు. సో ఈ అప్వర్డ్ డైరెక్షన్లో ఈ అప్థ్రస్ట్ ఈ బయోంట్ ఫోర్స్ అనేది మనకి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఏ ఆబ్జెక్ట్స్ అయినా సరే తేలుతూ ఉంటాయి అనేది
ఫైనల్గా ఇచ్చే కన్క్లూజన్ అండి. అండ్ ఎప్పుడెప్పుడు ఇవి సింక్ అవుతాయి అంటే ఎప్పుడెప్పుడు మనకి మునిగిపోతుంటాయి లోపలికి అంటే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని వేసాము, ఇలా వేసేటప్పుడు అది లోపలికి మునిగిపోయింది అనుకోండి, మునిగిపోవడానికి రీజన్ ఏంటి, దానిపైన మనకి అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది పనిచేయట్లేదు అంతగా, అంటే బయోంట్ ఫోర్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు, బయోంట్ ఫోర్స్ అనేది తక్కువగా ఉండేటప్పుడు మనం ఈ అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఈ డౌన్వర్డ్ డైరెక్షన్కి ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండేటప్పుడు, అలాంటప్పుడు ఆబ్జెక్ట్ అనేది పూర్తిగా సింక్ అయిపోతుంది, లోపలికి పూర్తిగా మునిగిపోతుంది. ఇదండి ఇక్కడ ఈ 2 పాయింట్స్ తెలుసుకోండి. అంటే మనకి బయోంట్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండేటప్పుడు ఆబ్జెక్ట్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఈ బయోంట్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటే ఆబ్జెక్ట్ ఏమవుతుందండి, పూర్తిగా లోపలికి మునిగిపోతుంది. సో దీని గురించి ఏంటండి ఇంకా చూడండి. ఇప్పుడు అంటే మీకు ఇక్కడ వరకు ఏమర్థమైందండి, సపోజ్ ఇప్పుడు మనకి వాటర్లోనే ఒక ఆబ్జెక్ట్ని వేసాం, ఆ ఆబ్జెక్ట్ పైన కొంత ఫోర్స్ అనేది పనిచేస్తుంది కదండి డౌన్వర్డ్ డైరెక్షన్లో. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది, ఈ వాటర్లో మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ వేసాము, వేసేటప్పుడు ఇలా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది కదా, ఆ ఫోర్స్ దేనిపై డిపెండ్ అవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి, ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఆ వెయిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఈ బాడీ యొక్క వెయిట్ ఉంది కదా, ఈ వెయిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని వేశారు, వేసేటప్పుడు వాటర్ అనేది కొంత బయటకు వచ్చేస్తుంది కదండి చాలా వరకు, లేదు వాటర్ బయటకు రావచ్చు, లేదు అంటే ఏమవ్వచ్చు, ఒక్కోసారి మనం ఏదైనా ఒక వేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఆ వాటర్ అనేది కొద్దిగా పైకి ఎక్కువ అవుతుంది కదండి. సపోజ్ మీరు ఏ ఆబ్జెక్టు వేయలేదు, దీంట్లో వాటర్ ఇంత ఉంది, వాటర్ లెవెల్ ఇంతవరకు ఉంది, అలా కాకుండా మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని నీటిలోకి వేసేటప్పుడు మనకి వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఇది అబ్జర్వ్ చేశారండి, అబ్జర్వ్ చేయకపోతే గ్లాస్లో ఒక వాటర్ వేసి వాటర్లో ఒక స్టోన్, కొద్దిగా పెద్ద స్టోన్ తీసుకొని వేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇలా వాటర్ అనేది పెరుగుతూ ఉంటుంది వాటర్ లెవెల్, లేదు అంటే సపోజ్ అలా కాకుండా సపోజ్ మీరేంటి అలా వాటర్ లెవెల్ పెరగకుండా ఇంకోలా కూడా ఉంది. సపోజ్ ఇక్కడ మనకి ఒక హోల్ ఉందనుకోండి, దీనికి ఇక్కడ ఒక బీకర్ ఉంది, ఈ బీకర్కి ఇక్కడ ఒక హోల్ ఉందని అనుకోండి. సపోజ్ ఇలా ఉండేటప్పుడు మనకి ఇక్కడ వరకు వెయిట్ ఏ సెకండ్, సో మనకి ఇక్కడ ఒక హోల్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ ఇక్కడ వరకు వేసామనుకోండి, ఆ తర్వాత ఏం చేద్దాం, దీంట్లోకి ఒక స్టోన్ వేయండి, స్టోన్ వేసేటప్పుడు మనకి వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇక్కడ హోల్ ఉండడం వల్ల ఈ వాటర్ లెవెల్ ఏమవుతుంది, ఈ వాటర్ అంతా మనకి ఇక్కడ వరకు మనకి కిందకి పడిపోతుంది కదా. అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే, అక్కడ ఎంత వాటర్ డిస్ప్లేస్ అయిందో ఆ వాటర్ డిస్ప్లేస్కి అంటే ఎంత వాటర్ డిస్ప్లేస్ అయిందో అంత వెయిట్ అనమాట ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఉంటుంది అనేది తెలుసుకోండి. అంటే వెయిట్ ఆఫ్ ద బాడీ, దీని యొక్క వెయిట్ అనేది, ఈ బాడీ యొక్క వెయిట్ మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ. ఈ బాడీ వల్ల మనకి కొంత వాటర్ అనేది బయటికి పోతుంది కదా, దాని యొక్క వెయిట్ ఎంత ఉందో ఈ బాడీ యొక్క వెయిట్ అంతే ఉంటుంది. అంటే దీని యొక్క వెయిట్ దీని మీద డిపెండ్ అవుతుంది అని అర్థం అండి. ఇంకోసారి చెప్తా వినండి దీని గురించి. ఇప్పుడు మనకి నార్మల్గా మనకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది అనుకున్నాం, ఇలా వాటర్ ఉండేటప్పుడు మనం ఏం చేసాం, ఒక స్టోన్నో దేన్నో ఒకటి మన దాన్ని ఇక్కడ వేసాం, వేసేటప్పుడు మనకి దీని మీద కొంత ఫోర్స్ అనేది పనిచేస్తుంది కదండి. ఆ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఈ బాడీ యొక్క వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. కరెక్ట్గా అర్థం చేసుకోండి, చెప్పేది 2 సార్లు చెప్తున్నాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఈ పైన మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది పనిచేస్తుంది కదా ఆబ్జెక్ట్ మీద, పనిచేసేటప్పుడు మనకి ఎందుకంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇలా మనకు పనిచేస్తుంది, మనం ఎత్తుకున్న గ్రావిటేషన్ పవర్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి మనకి ఏదైనా ఆబ్జెక్ట్ వేసేటప్పుడు అదే డైరెక్షన్లో మనకి ఫోర్స్ అనేది కిందకి పనిచేస్తుంది. అలా పనిచేసేటప్పుడు అంటే మనకు ఆ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ పెట్టిన ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. ఇదండి ఫస్ట్ పాయింట్, ఇక్కడ పెట్టిన ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ వరకు మనకు వాటర్ ఉంది, ఇక్కడ వరకు మనం వాటర్ తీసుకున్నాం, దీని మీద సపోజ్ మనం ఒక స్టోన్ పెట్టేటప్పుడు మనకి ఏమవుతుంది, స్టోన్ వేసేటప్పుడు వాటర్ లెవెల్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఈ పక్కనున్న హోల్ ఇలా వాటర్ అనేవి పడిపోతాయి కదండి. అంటే మీకు ఇక్కడ ఈ వెయిట్ ఆఫ్ ద ఈ బాడీ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఈ బాడీని ఇలా వేయడం వల్ల వాటర్లోని మనకి కొంత వాటర్లో డిస్ప్లేస్మెంట్ అనేది కనిపిస్తుంది, వాటర్లో కొంత డిస్ప్లేస్మెంట్ కనిపిస్తుంది కదా, అది ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది
అనేది ఆ బాడీ యొక్క వెయిట్ చెప్తుందండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ బాడీ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో ఇక్కడ డిస్ప్లేస్ అయిన వాటర్ యొక్క వెయిట్ కూడా అంతే ఉంటుందండి. అది దాని మీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక బాడీని వేసేటప్పుడు దానివల్ల అంటే దాంట్లో దాని ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ ఉన్న వాటర్ బయటకు వెళ్ళిపోతుందని ఫైనల్ పాయింట్ అండి. అంటే ఇక్కడ మనం ఎంత వాటర్ మనకు బయటకు వెళ్తుంది అంటే ఈ బాడీ యొక్క వెయిట్ ఎంత ఉందో ఈ యువతల బయటకు వచ్చిన వాటర్ యొక్క వెయిట్ కూడా అంతే ఉంటుంది. అంటే మనకి వెయిట్ ఆఫ్ ద బాడీ దేని మీద డిపెండ్ అవుతుందండి, డిస్ప్లేస్ అయింది కదా వాటర్, దాని యొక్క వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే సపోజ్ మీకు ఈ బాడీ యొక్క వెయిట్ తెలియాలి అంటే మీరు బయటకు వచ్చిన వాటర్ యొక్క వెయిట్ తెలుసుకున్నారు అనుకోండి, ఈ బాడీ యొక్క వెయిట్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. అదండి నేను ఫైనల్గా ఇచ్చిన కన్క్లూజన్ దీనికి. సపోజ్ మీకు ఇక్కడ లైబ్రరీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి బుక్స్ అనేవి ఉంటుంది. సపోజ్ మన ఇంట్లోనే మనకు ఒక బుక్ షెల్ఫ్ అనేది ఉంటుంది. అలా ఉండేటప్పుడు మనం ఏం చేస్తాము, మనకి ఇక్కడ ఒక బుక్ కావాలి, సపోజ్ ఇక్కడ ప్లేస్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఈ బుక్ని ఈ ప్లేస్లోనో లేదంటే ఈ ప్లేస్లోనో పెట్టి ఇక్కడ దాని ప్లేస్లో ఇంకో బుక్ని పెడతాం కదండి. మనం చెప్పేది అర్థమవుతుందమ్మా. సపోజ్ మనకి ఇక్కడ బుక్ పెట్టాలి, ఈ బుక్ పెట్టాలంటే ఇక్కడ మనకి క్లాస్ లేవు, ఇక్కడ మనకి ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తాం, మనం ఈ బుక్ని ఇక్కడ డిస్ప్లేస్ చేస్తాము, ఈ ప్లేస్లో మనం ఇక్కడ పెడతాము, అంతే కదా. అంటే ఇక్కడ మనకి దీని యొక్క డిస్ప్లేస్మెంట్ కనిపిస్తుంది కదండి. అలానే మనకి నీటి విషయంలో కూడా, అంటే నీటిలో మనం ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ ప్లేస్లోని అది ఎంత ఆక్యుపై చేస్తుందో అంత వెయిట్ ఉన్న వాటర్ అనమాట బయటకు వెళ్ళిపోతుంది. అదండి అక్కడ అర్థం. అదే ఇక్కడ వేసా చూడండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ వాటర్ ఉంది కదా, ఇక్కడ వాటర్ ఉంది, దానిలో స్టోన్ పెట్టేటప్పుడు ఏమైంది, కొంత వాటర్ అనేది బయటకు వెళ్ళింది. ఆ వాటర్ ఎంత బయటకు వెళ్ళిందండి, మనకి ఈ బాడీ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో అంత వెయిట్ ఉన్న వాటర్ మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఇదేనండి ఆర్కిమిడీస్ కోసం. అండ్ మనకి వెయిట్ ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. వెయిట్ అనేది మనకి ఆ వాటర్ యొక్క వెయిట్ మనకి ఎంత వెళ్ళిందో అంత అక్కడ బయోయింట్ ఫోర్స్ అనేది పనిచేసినట్టండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ ఫిగర్లో చూసుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇంత ఒక స్టోన్ని మనం వాటర్లో వేసేటప్పుడు కొంత వాటర్ అనేది బయటకు వెళ్ళింది. అంటే అది ఎంత వాటర్ బయటకు వెళ్ళిందంటే మనం ఎంత వెయిట్ ఉన్న స్టోన్ వేసామో అంత వెయిట్ ఉన్న వాటర్ అనేది మనకి బయటకు పోయింది. అంటే మనకి ఎంత వెయిట్ ఉన్నది బయటకు పోయిందో అంత బయోయింట్ ఫోర్స్ అనేది మనకి అక్కడ పనిచేసినట్లు. అదే అండి ఇక్కడ రాశాను, వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్. అంటే మనకి వాటర్ కొంత ఆల్రెడీ వెయిట్ ఉన్న వాటర్ డిస్ప్లేస్ అవుతుంది కదా, అది దేనికి ఈక్వల్ అంటే అక్కడ మనకి లిక్విడ్ వల్ల వచ్చే బయోయింట్ ఫోర్స్కి ఈక్వల్ అనమాట. సో మనకి ఏం చెప్తుందంటే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని వెన్ ఎవర్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ ఫుల్లీ ఆర్ పార్షియల్లీ ఇమెన్స్డ్ ఇన్ ఏ లిక్విడ్, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కొంత ఫుల్గా కానీ లేదంటే పార్షియల్గా అంటే కొంతవరకు కానీ మనం లిక్విడ్లో ముంచితే అక్కడ ఏమవుతుందండి, ఆ కండిషన్లోని ద బయోయింట్ ఫోర్స్ ప్రొవైడెడ్ బై ద లిక్విడ్, అక్కడ లిక్విడ్లో మనకు కొంత బయోయింట్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది కదా, ఆ ఆబ్జెక్ట్ యొక్క బయోయింట్ ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి, వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ. అంటే వాటర్ ఆ బాడీ వల్ల కొంత డిస్ప్లేస్ అవుతుంది కదండి వాటర్, దాని యొక్క వెయిట్కి ఈక్వల్ అవుతుంది అనే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ చెప్తుందండి. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందండి, ఇంకోసారి చూడండి, ఫిగర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ మనం కొంత వాటర్, ఇక్కడ మనకు ఆల్రెడీ వాటర్లో మనం ఏం చేసాము, ఏదో ఒక స్టోన్ని 5 kilograms ఉన్న స్టోన్ని పెట్టేటప్పుడు ఆ వాటర్ ఏమైంది, మనకి ఇక్కడ ఈ పక్కన వెళ్ళి పడిపోతుంది, వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి అక్కడ హోల్ ఉంటే పడిపోతుంది, ఒకవేళ హోల్ లేకపోతే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనకి పడిపోయేటప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఎంత పడింది అని తెలుసుకోవాలి. సపోజ్ మనకి స్టోన్ దీని యొక్క వెయిట్ ఎంత తెలుసుకోవాలి అంటే అది దేని మీద డిపెండ్ అవుతుందంటే బయటకు కొంత వాటర్ డిస్ప్లేస్ అయింది కదా, ఆ డిస్ప్లేస్ అయిన వాటర్ యొక్క వెయిట్ కూడా అంతే ఉంటుంది అనండి దీని మీనింగ్. అంటే ఇక్కడ మనం స్టోన్ ఎంత మనకి వెయిట్ ఉందో అంత వెయిట్ ఉన్న వాటర్ మనకి బయటకు వస్తుంది. అర్థమైందండి చెప్పేది, ఇదే అండి ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. మనం ఎంత వెయిట్ ఉన్నది పెడతామో అంత వెయిట్ ఉన్న వాటర్ మనకి బయటకు వస్తుంది. అంత వెయిట్ ఉన్న వాటర్ బయటకు వచ్చింది అంటే అంత దాని మీద ఎక్కువ వెయిట్ ఉన్న వాటర్ వచ్చింది అంటే దాని మీద అంత బయోయింట్ ఫోర్స్ ఉన్నట్టు. అర్థమైందా అండి? సో మనకి ఇదే అండి ఇక్కడ చెప్పింది. అంటే మనకి ఇక్కడ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఏంటండి, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కొంత కానీ లేదంటే పూర్తిగా కానీ మనం లిక్విడ్లో ముంచేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి లిక్విడ్ వల్ల మనకు ఆల్రెడీ బయోయింట్ ఫోర్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది కదా, ఆ ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి, వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ. అంటే అక్కడ ఏంటండి మనకి బాడీ వల్ల కొంత
వాటర్ కొంత మనకి వాటర్ అనేది డిస్ప్లేస్ అవుతుంది కదా, దాని యొక్క వెయిట్కి ఈక్వల్ అవుతుంది అనేదండి ఇక్కడ మీనింగ్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా ఒక మనం వాటర్లోని ఒక ఆబ్జెక్ట్ని వేసేటప్పుడు మనకి ఏమవుతుందండి, ఇన్నిసార్లు చెప్తున్నాను బాగా అర్థం చేసుకోండి. ఆ ఆబ్జెక్ట్ని వేసేటప్పుడు ఇక్కడ కనుక హోల్ ఉంటే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి మనకి ఏమవుతుంది, ఆ వాటర్ అనేది కిందకి పడుతుంది. అయితే ఇది మనకి ఆల్రెడీ అంటే ఎంత అది బయటకు వచ్చింది అంటే దీని వెయిట్ ఎంత ఉంటుందో, ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో అంత వాటర్ మనకి డిస్ప్లేస్ అవుతుంది. అంటే అంత బయోంట్ ఫోర్స్ మనకి దాని మీద పనిచేసినట్లు లెక్క అనమాట. సో ఇదేనండి ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. అంటే మనకి ఇప్పుడు షిప్స్ అనేవి ఎందుకు మనకి తేలుతూ ఉంటాయి, అలానే మనం ఒక స్టోన్ని వేస్తే మనకు అది వాటర్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది, షిప్స్ తేలడానికి రీజన్ ఏంటి అనేది చూసుకుంటే సేమ్ మనకి ఇవి కూడా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ మీద మనకి డిపెండ్ అవుతాయేమో. సపోజ్ ఇక్కడ మనకి ఒక షిప్ వెళ్తూ ఉంది. ఈ షిప్ వెళ్ళేటప్పుడు ఈ షిప్కి ఇక్కడ ఏరియా ఎక్కువ కదండి, స్టోన్కి పోల్చుకుంటే ఏరియా అనేది చాలా తక్కువ. ఈ స్టోన్ కోసం ముందు పక్కన పెట్టండి. ఫస్ట్ ఇక్కడ ఈ షిప్ని తీసుకున్నాం. షిప్ యొక్క ఇక్కడ ఏరియా ఎక్కువ కదమ్మా, అంటే ఇక్కడ ఎంత ఇది వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది, ఇంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. ఇంత వాల్యూమ్ని ఆక్యుపై చేసేటప్పుడు అంతే వాల్యూమ్ ఉన్న వాటర్ కొద్దిగా డిస్ప్లేస్ అవుతుంది కదమ్మా. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లేస్ అయింది చూసారా వాటర్, అంటే ఇక్కడ ఎంత వాల్యూమ్ అది ఆక్యుపై చేస్తే అంత వాల్యూమ్ ఉన్న వాటర్ అనమాట డిస్ప్లేస్ అవుతుంది. అంటే ఎక్కువ వాల్యూమ్ ఉన్న వాటర్ డిస్ప్లేస్ అవుతుంది. అలాంటప్పుడు దాని మీద బయోంట్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి బయోంట్ ఫోర్స్ అనేది ఎక్కువగా అవుతుందో, ఆల్రెడీ మీకు ఇందాక చెప్పా, బయోంట్ ఫోర్స్ అనేది ఎక్కువ అయ్యేటప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ అనేవి నీటిలో మనకి తేలుతూ ఉంటాయి. ఇదేనండి షిప్స్ మనకి తేలడానికి రీజన్. షిప్స్ తేలడానికి రీజన్ ఏంటండి, ఇప్పుడు ఇక్కడ మనం ఒక షిప్ తీసుకున్నాం. దీని యొక్క వాల్యూమ్ అంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఇది ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది కదా. వాల్యూమ్ అంటే ఏంటంటే అది ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుందో అదేనండి. సో ఇది ఇంత ప్లేస్ని ఆక్యుపై చేసింది అంటే అంతే వాటర్ మనకి డిస్ప్లేస్ అవుతుంది కదా, అంతే మనకి వెయిట్ ఉన్న అంత వాటర్ మనకి డిస్ప్లేస్ అవుతుంది. అంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది మనకి డిస్ప్లేస్ అవుతుంది. అంటే ఎక్కువ డిస్ప్లేస్ అవుతుంది అంటే దాని మీద బయోంట్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోర్స్ కన్నా బయోంట్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బయోంట్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుందో నీటిలో ఆబ్జెక్ట్స్ అనేవి మనకి తేలుతూ ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ స్టోన్ అనేది మనకి ఆల్రెడీ మీకు చెప్పండి బయోంట్ ఫోర్స్ అని దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎంత లిక్విడ్ మనకి డిస్ప్లేస్ అయిందో దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుందో బయోంట్ ఫోర్స్ కూడా అంతే ఉంటుందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే స్టోన్ అనేది ఎందుకు సింక్ అవుతుంది అంటే స్టోన్ అనేది ఎందుకు మనకి వాటర్లో వేస్తే మునిగిపోతుంది అంటే దానికి రీజన్ తెలియాలంటే మీకు ముందు ఏం తెలుసుకోవాలంటే రిలేటివ్ డెన్సిటీ కోసం తెలుసుకోవాలి. రిలేటివ్ డెన్సిటీ, అసలు డెన్సిటీ అంటే ఏంటంటే తెలుగులో సాంద్రత అంటారండి. డెన్సిటీ అంటే సాంద్రత అంటారండి. సో సాంద్రతకి మనకి ఫార్ములా ఏంటంటే మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే ద్రవ్యరాశి, బై వాల్యూమ్ అంటే ఘన పరిమాణం అండి. వాల్యూమ్ అంటే ఘన పరిమాణం. సో మనకి డెన్సిటీకి ఫార్ములా ఏంటంటే మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ అంటే సాంద్రత అంటే ద్రవ్యరాశి బై ఘన పరిమాణం. సో మనకి ఇప్పుడు సపోజ్ మనకి ఏదో ఒక ఆబ్జెక్ట్ని తీసుకోండి. సపోజ్ మీరు హాట్ వాటర్ని వేడి చేయాలనుకుందాం. సపోజ్ అందులో ఏదో ఒక పాత్ర తీసుకునేటప్పుడు అందులో మీరు వాటర్ వేశారు, ఈ లెవెల్లో ఉంది. లేదు మీకు ఇంకా ఎక్కువ వాటర్ కావాలంటే అంటే అంతే వాల్యూమ్ ఉన్నదాన్నే తీసుకున్నాం, అంతే సేమ్ డిష్నే తీసుకున్నామండి. ఇందాక ఏది తీసుకున్నామో అంతే ఉన్న సేమ్ దాంట్లో తీసుకున్నాం. కాకపోతే వాటర్ లెవెల్ ఇందాక తక్కువ వేసాం, ఇప్పుడు ఎక్కువ వేసాం. అప్పుడు దీని వెయిట్ ఎలా ఉంటుంది మనకి, దీనిది తక్కువగా ఉంటుంది, దీనిది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది కదా మనకి. అంటే ఒకటే దాంట్లో తీసుకున్నాం, ఒకటే దాంట్లో ఫస్ట్ తక్కువ వాటర్ తీసుకున్నాం, అలానే ఇంకో దాంట్లో ఎక్కువ వాటర్ తీసుకున్నాం, సేమ్ దాంట్లోనే తీసుకున్నామండి. ఒకే బకెట్లోనే మనం ఒకసారి తక్కువ వాటర్ తీసుకున్నాం, అదే బకెట్లోనే ఎక్కువ వాటర్ తీసుకున్నాం. తక్కువ వాటర్ తీసుకునేటప్పుడు మనకి దాని యొక్క మాస్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ వాటర్ ఉండేటప్పుడు దాని యొక్క మాస్ ఎలా ఉంటుంది, మనకి ఎక్కువగా ఉంటుంది కదా. అదే ఇక్కడ అప్లై చేస్తున్నాను అండి. సపోజ్ ఏదో ఒకటి తీసుకున్నాను ఇక్కడ నేను, ఇలా ఒక ఆబ్జెక్ట్ని తీసుకునేటప్పుడు దానిలో సపోజ్ తక్కువ మ్యాటర్ ఉందనుకున్నాం, దానిలో తక్కువ మ్యాటర్ ఉండేటప్పుడు దానిలో మాస్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీరు అందులో ఎక్కువ మ్యాటర్ని తీసుకోండి. ఎక్కువ మ్యాటర్ని తీసుకుంటే మనకి మాస్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీకు వాటర్ గురించి చెప్పాను ఆల్రెడీ ఎగ్జాంపుల్. అంటే తక్కువ వాటర్ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువగా మాస్ ఉంటే డెన్సిటీ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకండి అంటే మనకి డెన్సిటీ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటండి,
డెన్సిటీ ఈక్వల్ టు ఫార్ములా మాస్ బై వాల్యూమ్ కదా, అంటే మాస్ ఎక్కువగా ఉంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. మాస్ అంటే రెండు ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే మాస్ అనేది తక్కువగా ఉంటే డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. అదే వాల్యూమ్తో దీనికి ఎలా ఉంటుంది, డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వాల్యూమ్ తక్కువగా ఉంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువగా ఉంటే డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో మనకి మాస్ అనేది తక్కువైతే డెన్సిటీ ఎలా ఉంటుందండి, తక్కువగా ఉంటుంది. అందుకే మనం ఒక బకెట్లో మనం తక్కువ వాటర్, సేమ్ బకెట్నే తీసుకోండి, అదే బకెట్లోని మనం వాటర్ ఫస్ట్ తక్కువ వేసాం, అదే బకెట్లో వాటర్ ఎక్కువ వేసాం. తక్కువ వేసేటప్పుడు అక్కడ తక్కువ మ్యాటర్ కాబట్టి మాస్ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువ వాటర్ వేసేటప్పుడు మ్యాటర్ ఎక్కువ కాబట్టి మాస్ అనేది ఎక్కువ. మాస్ తక్కువ కాబట్టి ఇక్కడ డెన్సిటీ కూడా ఏమవుతుంది, తక్కువ ఉంటుంది. మాస్ ఇక్కడ ఎక్కువ కాబట్టి డెన్సిటీ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ చెప్పానండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లోని మ్యాటర్ తక్కువగా ఉందంటే తక్కువ మాస్ కాబట్టి తక్కువ డెన్సిటీ, తక్కువ ద్రవ్యరాశి కాబట్టి తక్కువ సాంద్రత. ఇక్కడ ఎక్కువ మాస్ కాబట్టి ఎక్కువ డెన్సిటీ, ఎక్కువ ద్రవ్యరాశి కాబట్టి ఇక్కడ సాంద్రత ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి డెన్సిటీ అంటే ఏంటండి, ఇప్పుడు మనకి డెన్సిటీని తెలియాలి అంటే అక్కడ ఇంత ఈ బకెట్లో మనకి దీని యొక్క డెన్సిటీ తెలియాలంటే అది ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేసింది అనేది తెలిస్తే అది దాని యొక్క డెన్సిటీ అండి. డెన్సిటీ అంటే ఏంటి, మనకి మాస్ బై, డెన్సిటీ అంటే ఫార్ములా ఏంటండి, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. అంటే ఇంత వాల్యూమ్లో అది ఎంత మాస్ని ఆక్యుపై చేసింది అనేది మనకి ఏంటంటే డెన్సిటీ అవుతుంది. సో రిలేటివ్ డెన్సిటీ అంటే మనం ఆల్రెడీ రిలేటివ్ మోషన్లో తెలుసుకున్నాం. రిలేటివ్ మోషన్ అంటే ఏంటి, ఒకదాంతో ఒకటి కంపారిజన్ కదా. ఒకదాంతో ఒకళ్ళు రెస్ట్లో ఉన్నప్పుడు ఇంకోళ్ళు మోషన్లో ఉన్నట్లు, ఒకళ్ళు మోషన్లో ఉండి ఇంకోళ్ళు రెస్ట్లో ఉన్నట్లు. అంటే మనకు అక్కడ రిలేటివ్ మోషన్ అంటే అక్కడ కంపారిజన్. అది రిలేటివ్ అంటే మనకి ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ డెన్సిటీ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. రిలేటివ్ మోషన్ అంటే మోషన్లో ఉన్న అక్కడ కంపారిజన్. రిలేటివ్ డెన్సిటీ అంటే అక్కడ డెన్సిటీలో ఉన్న కంపారిజన్. సపోజ్ దీని యొక్క డెన్సిటీ తక్కువగా ఉంది బీతో కంపేర్ చేస్తే, బి యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంది ఏతో కంపారిజన్ చేస్తే. సపోజ్ నీ యొక్క హైట్ ఇంత ఉంది, ఇంకోళ్ళతో పోల్చుకుంటే నువ్వు షార్ట్గా ఉన్నావు, అలా చెప్పేటప్పుడు అది రిలేటివ్ హైట్ కోసం అనమాట. అంటే రిలేటివ్ అంటే ఏంటంటే కంపారిజన్, రిలేటివ్ డెన్సిటీ అంటే డెన్సిటీలో కంపారిజన్. సో మనకి రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఏంటండి, మనకి డెన్సిటీ అంటే ఏంటి, సపోజ్ రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటంటే కంపారిజన్ కదా. సపోజ్ ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఒక వాటర్ తీసుకున్నాం, వాటర్లోని ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్టోన్ వేసాం. దీని యొక్క రిలేటివ్ డెన్సిటీని మనం ఎలా కంపారిజన్ చేస్తాం అంటే వాటర్ డెన్సిటీ ఎలా ఉంది, స్టోన్ యొక్క డెన్సిటీ ఎలా ఉంది అనేది మనకు తెలియాలన్నమాట. అంటే డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్, ఈ రెండింటికి కంపారిజన్ చేయాలండి. మనకి రిలేటివ్ డెన్సిటీ అంటే మనం ఈ వాటర్లో కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాటర్లో ఒక స్టోన్ని వేసేటప్పుడు ఈ స్టోన్ని ఇక్కడ ఏమనుకుంటాం అంటే సబ్స్టెన్స్, ఈ సబ్స్టెన్స్ యొక్క డెన్సిటీ ఎలా ఉంది, అలానే వాటర్ యొక్క డెన్సిటీ ఎలా ఉంది, ఇది ఎక్కువగా ఉందా ఇది ఎక్కువగా ఉందా, వాటి యొక్క కంపారిజన్ ఏమవుతుందంటే రిలేటివ్ డెన్సిటీ. అంటే రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ ద వాటర్. దీనికి యూనిట్స్ ఏమవుతాయండి, మనకి రెండింటికి డెన్సిటీనే కదా. మనకి డెన్సిటీకి యూనిట్స్ ఏంటంటే, డెన్సిటీ అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్. ఎస్ఐఆర్ ఎంకేఎస్లో తీసుకోండి. మాస్కి మనకి ఏంటి కిలోగ్రామ్, వాల్యూమ్ అంటే ఘనపరిమాణం. వాల్యూమ్ అంటే ఏంటి, మనకి ఎల్బిహెచ్ కదా, మనకి మ్యాథ్స్లో ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అలానే మనకి ఇందులో తెలుగులో చూసుకుంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఘనపరిమాణం కదా వాల్యూమ్కి. సో దానికి ఏంటవుతాయి, పొడవు అన్న మీటర్సే, వెడల్పు అన్న మీటర్సే, ఘనపరిమాణం అన్న మీటర్స్నే, లెంత్ అన్న మీటర్స్నే, బ్రెడ్త్ అన్న మీటర్స్నే, హైట్ అన్న మీటర్స్నే. మొత్తం 3 మీటర్ ఎన్ని టైమ్స్ వచ్చిందండి, 3 టైమ్స్ కాబట్టి మీటర్ పవర్ 3. దీన్నే మీటర్ క్యూబ్ అంటారు. అంటే మనకి మాస్ బై వాల్యూమ్ కదా, డెన్సిటీకి ఏంటి ఫార్ములా మాస్ బై వాల్యూమ్. ద్రవ్యరాశి బై ఘనపరిమాణం, ద్రవ్యరాశికి ఏంటి మనకి కిలోగ్రామ్స్, ఘనపరిమాణంకి ఏంటి మీటర్ క్యూబ్. మాస్కి మనకి కిలోగ్రామ్స్, వాల్యూమ్కి మీటర్ క్యూబ్. కిలోగ్రామ్ పై మీటర్ క్యూబ్ అనేది మనకి దేనికండి యూనిట్స్, నార్మల్గా డెన్సిటీకి. సో ఇక్కడ మనకి డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఏమవుతుంది, డెన్సిటీనే కదా, అంటే ఆ సబ్స్టెన్స్ లేదంటే ఆ స్టోన్ యొక్క డెన్సిటీ అంటే మనకి కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. అలానే డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటే వాటర్ యొక్క డెన్సిటీకి యూనిట్స్ ఏంటి, కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి అక్కడ ఏముంటుందండి, అక్కడ ఎటువంటి యూనిట్స్ ఉండవు. ఎప్పుడైనా ఇక్కడ ఎటువంటి యూనిట్స్ ఉండవు అనేది గుర్తుంచుకోండి. అంటే యూనిట్ ఆఫ్ రిలేటివ్ డెన్సిటీ, దానికి నో యూనిట్ అనమాట, ఎటువంటి యూనిట్స్ అనేవి ఉండవు. సో మనకి ఇప్పుడు
ఇది తేలడానికి రీజన్ ఏంటంటే మనకి షిప్ తేలడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఇలా మనం డెన్సిటీని, రిలేటివ్ డెన్సిటీని అప్లై చేయండి. షిప్ తేలడానికి రీజన్ ఏంటి? స్టోన్ సింక్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఇప్పుడు షిప్ ఉంది కదమ్మా, ఈ షిప్ యొక్క డెన్సిటీ మనకి తక్కువగా ఉందనుకోండి, వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువైంది అనుకోండి, వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉండి షిప్ కి ఉన్న డెన్సిటీ తక్కువగా ఉందనుకో, అలాంటప్పుడు అది తేలుతూ ఉంటుంది. అంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్ తేలడానికి రీజన్ ఏంటి అంటే వాటర్ డెన్సిటీ ఎక్కువయ్యి ఆ ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ తక్కువ అయితే అప్పుడు అది అన్నమాట తేలుతూ ఉంటుంది. అలా కాకుండా స్టోన్ గురించి చూద్దాం. స్టోన్ గురించి ఏంటి అంటే స్టోన్ అనేది సింక్ అయిపోతుంది లోపలికి. అది ఎప్పుడు సింక్ అవుతుంది అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ అనమాట తక్కువగా ఉన్నప్పుడు, వాటర్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉండి, సారీ వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ ఇవి షిప్ అనేది తేలడానికి రీజన్ ఏంటి అంటే డెన్సిటీ ఆఫ్ షిప్ ఏంటి, మనకి వాటర్ యొక్క డెన్సిటీ ఏంటి అనేది చూడాలి కదండి. ఇక్కడ మనకి వాటర్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువైంది అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. వాటర్ యొక్క డెన్సిటీ ఒకవేళ మనకి ఎక్కువయ్యి షిప్ యొక్క డెన్సిటీ తక్కువైతే మనకి ఏమవుతుంది, ఆల్రెడీ ఇది చెప్పాను కదా. ఇప్పుడు వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువయ్యి షిప్ యొక్క డెన్సిటీ తక్కువ అయితే మనకు అది తేలుతుంది. అలా కాకుండా మనకి స్టోన్ తీసుకున్నాం అనుకో, స్టోన్ వేస్తే అది నీటిలోకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకు అది ఈజీగా వెళ్ళిపోతుంది అప్పుడు? దానికి రీజన్ ఏంటంటే ఇది రివర్స్ ఫినామినా అనమాట. అప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. అయితే మనకి రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏంటంటే మనకి డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ కదా. సపోజ్ మనం ఈ విషయంలోనే తీసుకున్నాం అనుకోండి, మనకి స్టోన్ గురించి చెప్తున్నానండి నేను. స్టోన్ గురించి చెప్పేటప్పుడు మనకి అక్కడ ఎలా ఉంటుందంటే ఆ స్టోన్ యొక్క డెన్సిటీ ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయ్యేటప్పుడు వాటర్ యొక్క డెన్సిటీ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనకు అది ఏమైపోతుందంటే లోపలికి సింక్ అవుతుంది అనమాట. అర్థమవుతుందండి? రెండింటికి క్లారిటీ వస్తుందా? ఇక్కడ మనకి షిప్ తేలడానికి రీజన్ ఏంటి అంటే షిప్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది వాటర్ యొక్క డెన్సిటీతో కంపారిజన్ చేస్తే. సో వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువ అయ్యి షిప్ యొక్క డెన్సిటీ తక్కువ అయితే మనకు అది తేలుతుంది. అదే స్టోన్ విషయంలో అనుకోండి రివర్స్ అవుతుంది. అంటే డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే డెన్సిటీ ఆఫ్ స్టోన్ అనేది ఎక్కువ అయ్యి ఇక్కడ ఇది గ్రేటర్ దాన్ అంటే ఇది ఎక్కువ, ఇటు సైడ్ అనేది ఎక్కువ అండి. సో మనకి ఇక్కడ ఇలా గ్రేటర్ దాన్ సింబల్ ఉంది అంటే మనకి ఇటు సైడ్ అనేది ఎక్కువ. అదే ఇలా పెట్టామనుకోండి ఇటు సైడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది మనకి స్టోన్ విషయంలో ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఆ బాడీ ఏమవుతుందంటే సింక్ అవుతుందన్నమాట. అర్థమైందండి? అలా మనకి సింక్ అయ్యేటప్పుడు మనకి రిలేటివ్ డెన్సిటీ ఎంత అని చెప్తారు అంటే గ్రేటర్ దాన్ 1 అని చెప్తారు. ఇది గుర్తుంచుకోండి అమ్మ. అంటే మనకి రిలేటివ్ డెన్సిటీ కోసం ఇప్పుడు చెప్తున్నాం కదా, ఎందుకు మనకి స్టోన్ సింక్ అవుతుంది అంటే ఇక్కడ మనకి డెన్సిటీ ఆఫ్ స్టోన్ ఆ డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది వాటర్ యొక్క డెన్సిటీ కన్నా ఎక్కువైనప్పుడు ఇది ఎక్కువ ఉండాలన్నమాట, ఇది తక్కువ ఉండాలి. సో ఇలా ఎక్కువయ్యేటప్పుడు అక్కడ రిలేటివ్ డెన్సిటీ ఎంత అని చెప్తారంటే 1 కన్నా ఎక్కువ ఉంటుందని చెప్తారు. అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే బాడీ అనేది సింక్ అవుతుంది. అలా కాకుండా ఇందాక షిప్ కోసం చూసాం కదా, షిప్ విషయంలో మనకి ఏమవుతుంది, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ కదండి, డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది, డెన్సిటీ ఆఫ్ షిప్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనకి రిలేటివ్ డెన్సిటీ ఎంత అంటారంటే 1 కన్నా లెస్ దాన్ 1 అంటే 1 కన్నా తక్కువ ఉంటుందన్నమాట. రిలేటివ్ డెన్సిటీ అనేది మనకి లెస్ దాన్ 1 అంటే మీనింగ్ ఏంటంటే రిలేటివ్ డెన్సిటీ అనేది 1 కన్నా తక్కువ. అలాంటప్పుడు మనకి ఏమవుతుందండి, ద బాడీ విల్ సింక్ వెన్ ద రిలేటివ్ డెన్సిటీ ఈస్ లెస్ దాన్ 1. ఇది అర్థమైందండి? ఇంతవరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి చెప్పండి. సో ఇదే అండి ఇంతవరకు టాపిక్. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడతో మనకి గ్రావిటేషన్ అనేది అయిపోయిందండి. ఇక్కడతో గ్రావిటేషన్ అయిపోయింది. సో మీకు నేను రేపు వర్క్ పవర్ ఎనర్జీ పని శక్తి సామర్థ్యం కోసం చెప్పాలనుకుంటున్నాను. అలానే ల్యూసన్ సిరీస్ కూడా ఒక పక్క చేస్తాను, ఈరోజు చేస్తాను. దానికి వచ్చిన కామెంట్ బట్టి నేను కంటిన్యూ చేయాలా లేదా అనేది చూస్తాను అండి. సో ఒకసారి ఈ లెసన్ అంతా ఒకసారి బాగా చదువుకోండి. బాయ్, టేక్ కేర్, ఐ లవ్ యూ.